ఆలయ చరిత్రలో ఇలాంటి ఆలయం లేనిలేదు. ఇది ఇలాంటి ఆలయం కాదు. ఒక్కసారి చూస్తే ఒళ్ళు గగురు పొడిచే అరుదైన ఆలయం. బహుశా ఈ ప్రపంచంలోనే ఏ దేవుడికి ఇలా పూజ చేయరు. ఈ దేశంలో అతి అరుదైన అతి విచిత్రమైన ఆలయం ఇది ఒక్కటే. మనిషి అన్నవాడి ఎవరి ఊహకు సైతం అందని పూజ ఇక్కడ చేస్తారు. చూస్తేనే ఒళ్ళు జలధరించే పూజ అది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ ఉంది. ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. వెంకన్న స్వామి కొండపై వెలిశాడు. ఇక్కడ ఆయనకు చేసే పూజ ప్రపంచ ప్రసిద్ధం. ఎక్కడైనా దేవుళ్లకు భక్తులు పాలు, పండ్లు, పలహారాలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. అయితే కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండ మీద వెలిసిన కొండల రాయుడికి భక్తులు తేళ్లను మూల విరాట్ పైన వదిలి అభిషేకం చేస్తారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో తేళ్ల పండుగ ఇక్కడ మామూలే. ఇది ఇవాల్టి విషయం కాదు. చాలా ఏళ్ల నుంచి వెంకటేశ్వర స్వామిని కోడుమూరు వాసులు ఇలవేల్పుగా కొలుస్తున్నారు. స్వామివారిని వివిధ ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే 3వ సోమవారం నాడు వెంకటేశ్వర స్వామికి భక్తులు తేళ్లను నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ విచిత్ర సాంప్రదాయం ఈనాటిది కాదు, తరతరాలుగా వస్తోంది. సాధారణ రోజుల్లో తేళ్లను చూడగానే వణికిపోయే జనం ఆ రోజు మాత్రం కొండల రాయుడి కొండపైన తేళ్లను చాలా ఈజీగా పట్టుకుంటారు. బహుశా ప్రపంచంలోనే ఇలాంటి పూజ జరగదు. ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆచారం ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక ఒక అనుభవం ఉంటుంది. ప్రతి అనుభవం వెనుక ఒక నమ్మకం ఏర్పడుతుంది. అదే ఇవాళ ఈ ఆలయాన్ని నడిపిస్తోంది. తరతరాలుగా ఈ వింత ఆచారం ఇక్కడ జరుగుతోంది. 3వ సోమవారం రోజున పిల్లలు, పెద్దలు, కుటుంబ సభ్యులందరూ స్వామివారి సన్నిధికి భారీ సంఖ్యలో తరలివస్తారు. ఆలయ పరిధిలో గల కొండపైన ఆ సమయంలో ఏ చిన్న రాయిని కదిలించినా ఎర్రతేళ్లు దర్శనమిస్తుంటాయి. భక్తులు ఆ తేళ్లను చేతులతో పట్టుకోవడం, నాలుకపై ఉంచుకోవడం, ముఖంపై పాకించుకోవడం చేస్తుంటారు. ఒకవేళ ఎవరికైనా తేలు కుట్టినా విషం ఎక్కదనే ప్రచారంలో ఉంది. ఇప్పటి వరకు తేలు కుట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురైన సంఘటన జరగలేదు. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు, పెద్దలతో పాటు మహిళలు సైతం చేతులతోనే తేళ్లను పట్టుకుని స్వామివారికి సమర్పించడం విశేషం. కొందరు యువకులు, పిల్లలు ఈ తేళ్లను చేత్తో పట్టుకుని ముఖంపైన, నాలుకపైన, నుదుటిపైన పెట్టుకుని రకరకాల విన్యాసాలు ప్రదర్శించారు. తేళ్లను పట్టుకుని వాటికి దారం కట్టి అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వెంకటేశ్వర స్వామి మూల విరాట్పై ఉంచుతారు. మూల విరాట్పై తేళ్లను ఉంచితే కొండల రాయుడికి అభిషేకం చేసినట్లుగా భక్తులు భావిస్తారు. వెంకటేశ్వర స్వామి మమ్మల్ని చల్లంగా చూడు అని భక్తులు మొక్కులు చెల్లిస్తారు. వాటితో విన్యాసాలు చేస్తారు. అలాగే ఇక్కడ ఏ రాయి కదిపినా తేళ్లు లభ్యం కావడం విశేషం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగే ఈ రహస్యం ఇప్పటికీ అంతుపట్టిన విశేషం. ఇదంతా స్వామివారి లీలల్లో భాగమేనని భక్తులు విశ్వసిస్తారు. తరతరాలుగా దశాబ్దాల నుండి ఈ విచిత్ర పూజ ఇక్కడ జరుగుతోంది. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వైరల్ అయ్యాయి. విషాన్ని చిమ్మే తేలు ఇక్కడ ఇలా సాధు జీవిలా మారడమే అన్నిటికన్నా విశేషం. అన్ని పూజల కన్నా విచిత్రం.